సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం క్రితం క్లాసులో ధ్యాన శ్లోకాలు పూర్తి చేసుకున్నాం. ఈరోజు ఆది శంకర్లు రచించినటువంటి దక్షిణామూర్తి స్తోత్రాలని మొదలు పెట్టబోతున్నాం. ముందుగా మొదటి శ్లోకం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరీ తుల్యం నిజాంతర్గతం పశ్యన్నాత్మని మాయయా బహిరివో భూతం యథా నిద్రయా యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే. జీవ ఈశ్వర ఐక్యాన్ని ప్రతిపాదన చేసే వాక్యాలని మహావాక్యాలు అంటారు. వేదాలలో అనేకానేక మహావాక్యాలున్నాయి. ఒక్కొక్క వేదం నుంచి ఉదాహరణగా ఒక్కొక్క మహావాక్యం ఎంచుకోబడింది. ఇవి కేవలం ఒక శాంపుల్గా తీసుకున్నారు తప్పితే ఈ మహావాక్యాలు కేవలం 4 అని చెప్పడానికి వీల్లేదు. అనేకానేక మహావాక్యాలు ఉన్నాయి. అడుగడుగునా మీరు చూడడమే తరువాయి మహావాక్యాలు కనిపిస్తూ ఉంటాయి. శుక్ల యజుర్వేదంలో ఉన్నటువంటి బృహదారణ్యకోపనిషత్తులో అహం బ్రహ్మాస్మి, ఇంకా అధర్వణ వేదంలో ఉన్నటువంటి మాండూక్యోపనిషత్తులో అయమాత్మా బ్రహ్మ, సామవేదంలో ఉండేటటువంటి చాందోగ్యోపనిషత్తులో తత్వమసి, ఋగ్వేదంలో ఐతరేయోపనిషత్తులో ప్రజ్ఞానం బ్రహ్మ. ఇవి 4 మహావాక్యాలు మనకి 4 వేదాల నుంచి ఒక్కొక్కటి అన్నట్టుగా తీసుకున్నారు. నిజానికి కోకొల్లలో ఈ మహావాక్యాలు మనకి దర్శనమిస్తూ ఉంటాయి. వేదాంత సారమే జీవ ఈశ్వర ఐక్యము. ఈ దక్షిణామూర్తి స్తోత్రం ముఖ్యంగా ఉపనిషత్ సారం కాబట్టి ముందుగా ఉపనిషత్తు చెప్పేటటువంటి తత్వం తెలుసుకోవాలి. ఈ సృష్టిలో 2 ఉన్నాయి, పదార్థతత్వము, చైతన్యతత్వము. పదార్థతత్వాన్ని మాయ లేదా ప్రకృతి అంటారు. మాయ అవ్యక్తంగాను వ్యక్తంగాను ఉంటుంది. ప్రళయకాలంలో మాయ అవ్యక్తంగాను, సృష్టి స్థితి కాలాల్లో వ్యక్తంగాను ఉంటుంది. చైతన్యతత్వం పదార్థతత్వానికి ఉనికిని ఎరుకని కలుగజేస్తుంది. కేవలం ఉనికి మాత్రమే కలిగిన పదార్థాలని జడ వస్తువులు అంటాం. ఉనికితో పాటు చైతన్య తత్వం కూడా కలిగి ఉంటే వాటిని జీవ పదార్థాలు అంటాం. ఉదాహరణకి కొండలు, భూమి, ఆకాశం, నీరు ఉనికి మాత్రమే కలిగి ఉన్నాయి. ఇక మనుష్యులు, జంతువులు, పక్షులు, చెట్లు వీటికి ఉనికితో పాటు చేతనత్వం కూడా ఉంది. చైతన్యానికే మరో పేరు ఆత్మ. ఆత్మ ప్లస్ మాయ ఇక్కడ ఈశ్వరుడుగాను, జీవుడుగాను, జగత్తుగాను భాషిస్తోంది. ఈ త్రిపుటి వెనకాల ఉన్న సత్య వస్తువు ఆత్మ. ఆత్మ కానిదంతా అనాత్మ, అది మిథ్య. ఆత్మ అనాత్మల సంబంధం చూద్దాం. ఆత్మ అనాత్మకు అధిష్టానము అంటే ఆధారము, సపోర్ట్ అంటారు ఇంగ్లీష్లో. అనాత్మ ఆధేయము అంటే సపోర్టెడ్.
అనాత్మ ఆత్మ మీద ఆధారపడి ఉంది. అనాత్మకి ఆధారము ఆత్మే. ఇది అధిష్టానం అంటే. ఇంకా ఆత్మ సత్యము. సత్యము, తుచ్చము, మిథ్య అని 3 స్థాయిల్లో మనకి ఇక్కడ వస్తువులన్నీ ఉంటాయి. 3 కాలాల్లో ఏది ఉంటుందో అది సత్యం. తుచ్చము అంటే 3 కాలాల్లో లేనిది. ఉదాహరణకి ఆకాశ పుష్పాలు, వంధ్యాపుత్రుడు, కుందేటి కొమ్ము. ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఇచ్చుకోవచ్చు. 4 భుజాలు కలిగినటువంటి ఒక త్రిభుజి. ఈ విధంగా మనం అనేక రకాలైనటువంటి ఉదాహరణలు ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ తుచ్చము, ఏ కాలంలోనూ ఉండవు. ఇంకా సత్యము కాకుండా తుచ్చము కాకుండా కొన్ని వస్తువులు ఉన్నాయి. ఈ జగత్తులో ఉండేటటువంటి వస్తువులన్నీ కూడా సత్యము కాదు, తుచ్చము కాదు. ఒక కాలంలో వస్తున్నాయి, మరొక కాలంలో కనుమరుగైపోతున్నాయి. వీటిని సత్యము అనడానికి లేదు, తుచ్చము అనడానికి లేదు. సత్ అసభ్యాం అనిర్వచనీయం మిథ్యా. వీటిని మిథ్యా వస్తువులు అంటారు. ఇప్పుడు ఆత్మ సత్య వస్తువు, అనాత్మ మిథ్యా వస్తువు. అసంగము. ఆత్మ అసంగము. అసంగము అంటే అనాత్మలో జరిగేటటువంటి వ్యవహారం ఏది కూడా ఆత్మని ప్రభావితం చేయలేవు. ఆత్మకి సంబంధం లేదు. అనాత్మలో రకరకాలైనటువంటి సంఘటనలు జరగచ్చు, వ్యవహారం జరగచ్చు. అక్కడ జరిగేటటువంటి ఏది కూడా ఆత్మని ప్రభావితం చేయలేదు. ఆత్మకి చెందవు. ఈ అనాత్మలో జరిగేటటువంటి వ్యవహారం ఇది కూడా ఆత్మకి చెందదు. ఆత్మ అసంగము. ఆకాశవత్. ఆకాశం ఎట్లాగైతే ఆ చుట్టూ ఉండేటటువంటి వ్యవహారానికి సంబంధం లేకుండా శుద్ధంగా ఉంటుందో ఆ విధంగా ఆత్మ నిత్య శుద్ధము, అసంగము. అద్వితీయము. అద్వితీయం అంటే అనాత్మలో అనేకత్వం కనిపిస్తూ ఉంటుంది, నానాగా కనిపిస్తూ ఉంటుంది. కానీ ఆత్మ విషయం వచ్చేసరికి ఆత్మ ఒక్కటే. ఆత్మ వినా మరొకటి లేదు. ఇది పారమార్థిక సత్యము. ఈ పారమార్థిక సత్యంలో ఆత్మ ఒక్కటే ఉంది. ఈ విధంగా మనకి ఆత్మ అనాత్మల సంబంధం తెలుస్తుంది. అయితే ఆత్మ అంటే ఏమిటో, అనాత్మ అంటే ఏమిటో కూడా తెలుసుకుందాం. ఇవి తెలుసుకున్న తర్వాత మనకి ఈ దక్షిణామూర్తి శ్లోకాలని అర్థం చేసుకోవడం కొంచెం సులభతరం అవుతుంది. ఆత్మ అంటే త్రికాలేపి తిష్టతి అని చెప్పుకున్నాం. అంటే 3 కాలాల్లోనూ ఏదైతే ఉంటుందో దాన్నే ఆత్మ అంటాము. ఇంకా అనాత్మ త్రికాలేపి నతిష్టతి. త్రికాలేపి నతిష్టతి అంటే ఆ 3 కాలంలో ఉండనటువంటి తుచ్చం కాదు. ఒక కాలంలో ఉంటుంది, మరో కాలంలో కనుమరుగైపోతూ ఉంటుంది. మిథ్యా వస్తువు. ఆత్మ ఏకము. ఇక్కడ ఒక 100 మంది ఉన్నారనుకోండి, 100 ఆత్మలే. ఒకే ఆత్మ అందరిలోనూ ఉంటుంది. ఆత్మ ఏకము. అనాత్మ అనేకము. ఆత్మ నిత్యము, అనాత్మ అనిత్యము. ఆత్మ సత్యము, అనాత్మ మిథ్య. ఆత్మ సారము, అనాత్మ అసారము. ఇవన్నీ మనం ముండకోపనిషత్తులో అధ్యయనం చేశాం. జడమైనటువంటి శరీరాన్ని కాదు నేను, చైతన్యవంతమైన ఆత్మని అని శాస్త్రం చెప్తూ ఉంటుంది. శాస్త్రం చైతన్యం అంటే ఆత్మ, ఆ ఆత్మను నేనే అని చెప్తుంది. చైతన్యము, ఆత్మ, నేను ఈ పదాలన్నీ ఒకటే. ఆత్మనైన నేను శరీరంలో ఒక భాగం కానీ, లక్షణం కానీ, దాని నుంచి ఉత్పత్తి అయినటువంటి వస్తువు కానీ కాదు.
నేను స్వతంత్ర వస్తువును. శరీరం అంతటా వ్యాపించి శరీరాన్ని ప్రకాశింపజేస్తాను. నేను శరీరం సరిహద్దులకే పరిమితం కాలేదు. శరీరం నాశనమైతే ఆత్మనైన నేను నాశనం కాను. శరీర పతనానంతరం కూడా నేను ఉంటాను. నేను శరీరం లేకపోయినా ఉంటాను, కానీ తెలియను. నన్ను ప్రతిబింబింపజేసే మాధ్యమం లేదు కాబట్టి నేను తెలియను. అంత మాత్రాన్న నేను లేనట్టు కాదు. స్థూల సూక్ష్మ కారణ శరీరాత్ వ్యతిరిక్త పంచకోశాతీత సన్ అవస్థాత్రయ సాక్షి సచ్చిదానంద స్వరూప సన్ యత్తిష్టతి స ఆత్మ. ఈ స్థూల సూక్ష్మ కారణ శరీరాలకి వ్యతిరిక్తంగా ఉంది ఆత్మ. పంచకోశాలకి అతీతంగా ఉంది ఆత్మ. అవస్థలు 3 అవస్థలు ఉన్నాయి మనకి: జాగ్రత్తావస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. ఈ 3 అవస్థలకి సాక్షిగా ఉంది. సత్ చిత్ ఆనంద స్వరూపము అదే ఆత్మ. ఈ ఆత్మను తెలుసుకోవడానికి మనం దృగ్దృశ్య వివేకం అనేటటువంటి టెక్నిక్ ఒకటి వాడతాం. ఇది ప్రాథమిక సూత్రం 1. నాచే చూడబడే వస్తువు ఏదైనా నాకన్నా భిన్నంగా ఉంటుంది. చూడబడే వస్తువు కర్మ. చూసే వ్యక్తి అంటే నేను కర్త. కర్త వేరు, కర్మ వేరు. నేను చూసేది వేరు, నేను వేరు. ఇది అర్థం చేసుకోవడానికి ఒక ఉదాహరణ చూద్దాం. కళ్ళు ప్రపంచంలో అన్ని వస్తువుల్ని చూడగలవు, తమని తాము తప్ప. అలాగే ఆత్మనైన నేను ఈ ప్రపంచాన్ని అనుభవంలోకి తెచ్చుకుంటాను, కానీ ఆత్మని అనుభవంలోకి తెచ్చుకోలేను. ఇది మొదటి సూత్రం. అంటే నాకు అనుభవమైనది ఏది కూడా ఆత్మ కాదు, ఎందుకంటే ఆ అనుభవిస్తున్నదే ఆత్మ. ఇంకా రెండో ప్రాథమిక సూత్రం: నేను అనే కర్తకి కర్మ యొక్క లక్షణాలు ఉండవు. నిజానికి నేను అనుభవించే లక్షణాలన్నీ బాహ్య ప్రపంచానికో, శరీరానికో, మనస్సుకో వర్తిస్తాయి. అందుకని ఈ లక్షణాలన్నీ అనాత్మ లక్షణాలు. నేను ఈ లక్షణాలని సాక్షిభూతంగా చూసే ఆత్మను. కాబట్టి నాకు ఈ లక్షణాలు ఉండవు. మనోబుద్ధ్యహంకార చిత్తాని నాహం నచ శ్రోత్రజిహ్వే నచ ఘ్రాణనేత్రే నచ వ్యోమ భూమిన్న తేజో న వాయుః చిదానందరూపః శివోహం శివోహం చిదానందరూపః శివోహం శివోహం. నేను మనస్సు కాదు, బుద్ధి కాదు, అహంకారం కాదు, చిత్తం కాదు. నేను చెవి కాదు, ముక్కు కాదు, కన్ను కాదు. నేను ఆకాశం కాదు, భూమి కాదు, అగ్ని కాదు, వాయువు కాదు. నేను ఆనంద రూపాన్ని, నేను సచ్చిదానంద స్వరూపాన్ని. ఆత్మకే మరొక పేరు బ్రహ్మ. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. సత్ చిత్ ఆనంద స్వరూపం బ్రహ్మ లేదా ఆత్మ. ఈ విధంగా మనం ఈ ఆత్మ గురించినటువంటి అవగాహన కొంత కల్పించుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకంలో ఆత్మ అనాత్మల సంబంధం తెలియజేయడానికి శంకర భగవత్పాదులు 2 దృష్టాంతాలను ఇస్తున్నారు. మొదటిది దర్పణ నగరీ దృష్టాంతం, రెండోది స్వప్న నగరీ దృష్టాంతం. మనం దర్పణ దృష్టాంతము, స్వప్న దృష్టాంతము అందాం. దర్పణ దృష్టాంతాన్ని చూద్దాం. ఒక పెద్ద దర్పణాన్ని, దర్పణం అంటే అద్దం, ఒక పెద్ద అద్దాన్ని ఒక నగరానికి ఎదురుగుండా పెట్టాం అనుకుందాం. ఆ నగరం అంతా ఆ అద్దంలో ప్రతిబింబిస్తోంది.
ఈ అద్దాలు ఇళ్లలో కూడా వాడుతూ ఉంటారు. పెద్ద పెద్ద హాల్స్లో ఆ అద్దం పెడితే హోటల్స్లో అక్కడ పెడుతూ ఉంటారు. అది పెట్టడం వల్ల ఆ హాల్ యొక్క వైశాల్యం ఇంకా రెట్టింపైనట్టుగా ఉంటుంది. అదే మాదిరిగా ఒక నగరం ప్రతిబింబించేటట్టుగా అద్దాన్ని పెట్టాం. అద్దంలో నగరం కనిపిస్తోంది. ఆ నగరంలో ఉండేటటువంటి ప్రజలు, ఆ నగరంలో ఉండేటటువంటి బజారు అంతా, ఆ నగరంలో ఉండేటటువంటి హడావిడి అంతా కూడా ఈ అద్దంలో కనిపిస్తుంది. ఈ దర్పణ దృష్టాంతంలో మీరు అసలు నగరాన్ని తీసుకోకూడదు. అసలు నగరాన్ని తీసుకుంటే మీకు అర్థం కాదు. ఆ దర్పణంలో కనిపించేటటువంటి ప్రతిబింబ నగరం గురించే మనం మాట్లాడుతున్నాం. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రతిబింబ నగరంలో ఆ మార్కెట్టు, తర్వాత ఎవరో ఈ కూరగాయలు అమ్మేవాళ్ళు ఇలా అరుపులు అరుచుకుంటూ వాళ్ళ సరుకులు తీసుకుని ఆ బజార్లలో తిరుగుతున్నారు. ఒక మనిషి వస్తున్నాడు, ఒక మనిషి వెళ్ళిపోతున్నాడు. ఈ విధంగా నగరం అంతా హడావిడిగా ఉంది. అయితే ఇంత పెద్ద నగరము ఈ అద్దాన్ని దాటి లేదు. అద్దం సరిహద్దుల మేరకే ఉంది. అద్దం దాటి ఏదీ లేదు. అద్దంలోకి కొన్ని వస్తువులు వస్తున్నాయి, అద్దంలో కొన్ని వస్తువులు మారిపోతున్నాయి. ఈ విధంగా ఆ నగరంలో ఉండేటటువంటి హడావిడి అంతా కూడా అద్దంలో కనిపిస్తుంది. ఇప్పుడు ఈ నగరం అద్దం మీద ఆధారపడి ఉందా, అద్దం నగరం మీద ఆధారపడి ఉందా? నగరం అంటే మళ్ళీ చెప్తున్నాను, నగరం అంటే అసలు నగరం కాదు, ప్రతిబింబ నగరం. దర్పణంలో ప్రతిబింబించేటటువంటి ప్రతిబింబ నగరం గురించి మనం మాట్లాడుతున్నాం. ఈ ప్రతిబింబిస్తున్నటువంటి నగరం అద్దం మీద ఆధారపడి ఉందా, లేదా అద్దమే ఆ ప్రతిబింబం మీద ఆధారపడి ఉందా అంటే చాలా సింపుల్ ఆన్సర్ అది. ఈ అద్దాన్ని కొంచెం ఇటు అటు తిప్పితే ఆ నగరం మారిపోతుంది. మనకి కనిపించినటువంటి ఈ దృశ్యం కొంచెం అద్దాన్ని తిప్పినట్టయితే కనిపించట్లేదు. అంటే అద్దము ఆధారము, అద్దము ఆధారము, నగరము ఆధేయము. నగరం ఆధారపడి ఉంది అద్దం మీద. అద్దం వచ్చి ఈ నగరానికి ఆధారంగా నిలబడింది. దాన్ని అధిష్టానము అంటారు. దర్పణం అధిష్టానంగా ఉంది, నగరం ఆధేయంగా ఉంది. ఇది మొదటి అంశము. అంటే ఆధార ఆధేయ సంబంధం ఉంది ఈ దర్పణానికి నగరానికి మధ్యలో. ఇంకా ఈ రెండవ సంబంధం సత్యము మిథ్య. ఈ అద్దానికి స్వతంత్రమైనటువంటి సత్తా ఉంది. తనంతడు తానుగా అది ఉనికిని కలిగి ఉంది, స్వతంత్ర సత్తా. ఈ ప్రతిబింబించేటటువంటి నగరం ఏదైతే ఉందో అది ఈ అద్దం నుంచి ఉనికిని అప్పు తెచ్చుకుంది. అద్దం లేనట్టయితే అక్కడ ప్రతిబింబం లేదు. కాబట్టి అది పరతంత్ర సత్తా. ఒకటి స్వతంత్రము, మరొకటి పరితంత్రము. ఈ స్వతంత్రమైనటువంటి సత్తా ఉంది కాబట్టి అద్దము సత్యము. పరతంత్రమైనటువంటి సత్తా కలిగి ఉంది కాబట్టి ప్రతిబింబ నగరం, దర్పణ ప్రతిబింబ నగరం ఏదైతే ఉందో అది మిథ్య. అంతా వచ్చిపోయేది. అక్కడ ఏది నిలబట్టలేదు. అద్దం కొంచెం జరిపామా నగరం మారిపోతుంది. ఏది పెర్మనెంట్గా లేదు. కానీ అద్దం మాత్రం చెక్కు చెదరకుండా ఉంది. కాబట్టి అద్దము సత్యము, ప్రతిబింబ నగరము మిథ్య. అసంగము అంటే ఇక్కడ సత్యం మిథ్య అనేటటువంటి సంబంధంతో ఈ నగరము దర్పణము ఉంది. ఈ దర్పణము నగరము సత్యం మిథ్య అనేటటువంటి సంబంధాన్ని కలిగి ఉంది. ఇంకా అసంగము. అసంగం అంటే భగవద్గీతలో మనకి వచ్చింది, అచ్ఛేద్యోయం అక్లేద్యోయం అశోష్యోయం అని వచ్చింది. అక్కడ విపరీతమైన వాన వచ్చింది అనుకోండి. వాన వస్తే ఆ మనుషులు తడిసిపోతున్నారు. అందరూ ఆ వాన నీటికి తడవకుండా ఇళ్లలోకి వెళ్ళిపోతున్నారు, లేకపోతే గొడుగులు పట్టుకుని వస్తున్నారు. ఇట్లాగ ఉంది. కానీ ఇంత జోరుగా వర్షం పడుతున్నా కూడా అద్దం మీద ఒక్క చినుకు కూడా పట్టలేదు, అద్దం తడవట్లేదు. ఆ తర్వాత పెద్ద దుమ్మి జరిగింది. దుమ్మి జరిగి కొట్టుకుంటున్నారు, కొట్టుకుని రక్తపాతం అవుతుంది. కానీ ఒక రక్తపు బొట్టు కూడా అద్దం మీద పడలేదు. ఇంకా ఈ గ్రీష్మతాపం విపరీతంగా ఉంది.
చెమటలు కక్కుతున్నారు. కానీ ఆ గ్రీష్మతాపం అద్దానికి ఏమాత్రం తెలియటం లేదు. అంటే ఆ ప్రతిబింబ నగరంలో జరిగేటటువంటి ఏ అంశము కూడా అద్దాన్ని ప్రభావితం చేయటం లేదు, అద్దానికి సంబంధించినవి కాదు. కాబట్టి అద్దము అసంగము. అక్కడ అది సంగత్వంతో ఉంది. అక్కడ మనుషులంతా సంగత్వంతో ఉన్నారు. అక్కడ సంఘటనలన్నీ, ఆ విషయాలన్నీ కూడా ఆ ప్రతిబింబ నగరంలో తెలుస్తున్నాయి. ఏది జరిగినా ప్రతిబింబ నగరంలో తెలుస్తున్నాయి, కానీ అద్దానికి మాత్రం సంబంధం లేదు. అద్దం అసంగంగా ఉంది. అసంగం అనేటటువంటి వ్యవహారంతో అద్దం ఉంటే, సంగత్వంతో ఈ ప్రతిబింబ నగరం ఉంది. ఇంకా ఆఖరి అంశము, అద్దంలో అనేక మంది కనిపిస్తున్నారు, అనేక రకాలైనటువంటి వేష భాషలతో ఉన్నారు. కానీ ఇక్కడ ఈ అద్దంలోకి వచ్చేసరికి అద్దం మాత్రం ఒకటే. ఈ కనిపించేటటువంటి మనుషులు, వాళ్ళ యొక్క నానాత్వము, ఇదంతా కేవలం అద్దం వరకే పరిమితం. ఇక్కడ ఎన్ని వస్తువులు ఉన్నాయండి అంటే అద్దం ఒకటే ఉంది. ఆ లోపల ఉండేటటువంటి మనుషులందరినీ మనం పరిగణలోకి తీసుకురాం. ఎందుకంటే అది కేవలం ప్రతిబింబమే, మిథ్యారూపమే, వాటిలో ఏమాత్రం సత్యం లేదు. కాబట్టి ఉన్నది ఒక అద్దం మాత్రమే. కాబట్టి అద్వయము, అద్వయం అంటే అది తప్పితే మరొకటి లేదు. ఇది అద్దం యొక్క విషయంలో. అదే ఆ ప్రతిబింబ నగరంలో చూసినట్టయితే అనేకత్వం కనిపిస్తుంది. ఇక్కడ ఏకత్వము, అనేకత్వము. ఇది ఈ దర్పణ నగర దృష్టాంతం. ఇంకా స్వప్న నగరీ దృష్టాంతం అని రెండోది చూపించాడు. స్వప్న దృష్టాంతంలో కూడా ఇవే వస్తువులు వస్తూ ఉంటాయి, ఇవే అంశాలు. స్వప్న దృష్టాంతంలో కూడా ఇవే అంశాలు మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. మొట్టమొదటిది అధిష్టానము. ఇందులో దర్పణం బదులు జాగ్రత్త పురుషుని తీసుకోవాలి. అంటే ఆ మంచం మీద పడుకున్నటువంటి వ్యక్తి. నిజానికి స్వప్నము జాగ్రత్త పురుషుడు మనసులో ఏర్పడుతుంది, ఆ మనసులో కలుగుతోంది, వాసనల వల్ల ఏర్పడుతోంది. ఆ మనస్సు అనేది జాగ్రత్త పురుషుడు యొక్క ఒక అంతర్భాగం కాబట్టి మనం జాగ్రత్త పురుషుడిగానే మాట్లాడుతున్నాం. మనసు అనకుండా జాగ్రత్త పురుషుడు అంటున్నాం. జాగ్రత్త పురుషుడు, స్వప్న నగరం, వీటి మధ్యలో సంబంధాన్ని చూద్దాం. మొట్టమొదట అధిష్టానము. అధిష్టానం అంటే ఆ స్వప్నము జాగ్రత్త పురుషుడు యొక్క ఈ స్వప్నం నడుస్తున్నంతసేపు ఉంటుంది. అంటే జాగ్రత్త పురుషుడి మీద ఆధారపడి ఉంది. అక్కడ జాగ్రత్త పురుషుడు లేనట్టయితే, అంటే అతని మనస్సు ప్రతిబింబిస్తోంది కాబట్టి ఆ పురుషుడు లేనట్టయితే ఆ స్వప్న నగరం లేదు. అంటే ఆధార ఆధేయము. జాగ్రత్త పురుషుడు ఆధారము, స్వప్నము ఆధేయము. తర్వాత జాగ్రత్త పురుషుడు సత్యము, ఆ స్వప్నమంతా కూడా మిథ్య. సత్యము మిథ్య. జాగ్రత్త పురుషుడు సత్యము, స్వప్నము మిథ్య. జాగ్రత్త పురుషుడు సత్యము అంటే ఆ స్వప్నం నడిచేంతసేపు ఇతను మారటం లేదు, అక్కడ విషయాలన్నీ మారిపోతున్నాయి. ఆ స్వప్నానికి సత్తానిచ్చేది జాగ్రత్త పురుషుడు, ఉనికినిచ్చేది జాగ్రత్త పురుషుడు. అంటే స్వప్నము పరతంత్ర సత్తా కలిగి ఉంది, జాగ్రత్త పురుషుడు స్వతంత్ర సత్తాని కలిగి ఉన్నాడు. స్వప్నంలోనూ జాగ్రత్త పురుషుడు ఉన్నాడు, స్వప్నం బయటకు వచ్చా కూడా జాగ్రత్త పురుషుడు ఉంటాడు. కాబట్టి జాగ్రత్త పురుషుడు సత్యము, స్వప్నము మిథ్య. ఇంకా అసంగము. ఆ స్వప్నంలో ఏం జరుగుతున్నా కూడా ఈ జాగ్రత్త పురుషుడికి ఏమవుతుంది. ఇందాక మనం అద్దం గురించి మాట్లాడుకున్నట్టుగా స్వప్నంలో వర్షం వచ్చింది, జాగ్రత్త పురుషుడు తడవడు. స్వప్నంలో ఏవో ఇల్లు అంటూ పోతున్నాయి, జాగ్రత్త పురుషుడికి ఏమీ దాంట్లో ఉండేటటువంటి ఉష్ణం తగలదు. అక్కడేదో దుమ్మి జరిగి రక్తపాతం అవుతోంది, జాగ్రత్త పురుషుడి యొక్క బట్టలు రక్తసిక్తం కావు. అంటే ఆ స్వప్న నగరంలో జరిగేటటువంటి ఏ అంశము కూడా జాగ్రత్త పురుషుణ్ణి ప్రభావితం చేయలేకపోతున్నాయి. దీన్ని అసంగము అంటారు. తర్వాత అద్వయము. ఆ స్వప్నం జరుగుతున్నంతసేపు
అందులో అనేకత్వం కనిపిస్తోంది. అనేక మంది మనుషులు, అనేక రకాలైనటువంటి సంఘటనలు ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ నిజానికి అదంతా మిథ్య మాత్రమే. ఉన్నది జాగ్రత్త పురుషుడు ఒక్కడే. అద్వయము అంటే ఏకత్వము, ఏకత్వము అనేకత్వము. అనేకత్వం అనేది మిథ్య, ఆ స్వప్నంలో జరుగుతున్నది. ఏకత్వం అనేటటువంటి జాగ్రత్త పురుషుడే సత్యము. ఇది వీటి మధ్య ఉండేటటువంటి సంబంధము. అయితే ఈ నిద్ర నిజానికి జాగ్రత్త పురుషుడి యొక్క మనసులో జరుగుతోంది. ఈ స్వప్నం అనేది, ఈ స్వప్నం లోపల జరుగుతున్నా కూడా ఆ స్వప్నం జరుగుతున్నంతసేపు బయట జరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది. ఇదంతా బయట జరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది. ఇది ఇక్కడ ఉండేటటువంటి దృష్టాంతం. దీన్నే ఇప్పుడు అసలు మనకి కావాల్సినటువంటి వేదాంత అంశము చైతన్యము, జాగ్రత్త ప్రపంచము. దీంతో పోల్చి చెప్పాలి ఈ రెండు. చైతన్యము, జాగ్రత్త ప్రపంచం అంటే ఇప్పుడు మనకి కనిపిస్తున్నటువంటి ప్రపంచం, ఇప్పుడు మనం మాట్లాడుకునేటటువంటి ప్రపంచం అంతా జాగ్రత్త ప్రపంచం. ఈ జాగ్రత్త ప్రపంచము, చైతన్యము, వీటితోటి మనం కంపేర్ చేసుకుని చూద్దాం. చైతన్యము అధిష్టానము, జాగ్రత్త ప్రపంచము ఆధేయము. అంటే చైతన్యం మీద ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ఆధారపడి ఉంది. ఎలాగైతే ఆ అద్దం మీద ఆధారపడి ఉందో, అద్దంలో ఉండేటటువంటి ఆ ప్రతిబింబ నగరము, జాగ్రత్త పురుషుడి మీద స్వప్న ప్రపంచం ఎలా ఆధారపడి ఉందో, అదే మాదిరిగా ఈ చైతన్యం మీద ఇగో ఇక్కడ కనిపించేటటువంటి జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ఆధారపడి ఉంది. ఎందువల్ల చైతన్యం తన యొక్క ఉనికిని ఆ ప్రపంచానికి అరువిచ్చి ఆ ప్రపంచాన్ని నిలబెడుతోంది. ప్రపంచానికి ఉనికిని, తర్వాత ఏమో ఈ చైతన్యాన్ని ఇస్తుంది. సత్ చిత్తులని ప్రపంచానికి ఇస్తోంది. కాబట్టి ప్రపంచము ఆధేయము, చైతన్యము ఆధారము అంటే అధిష్టానము. ఇంకా సత్యము, మిథ్య. ఈ రెండిట్లో ఏది సత్యము, ఏది మిథ్య చూసినట్టయితే చైతన్యము అన్ని కాలాల్లోనూ ఉంటుంది. అంటే ప్రళయంలోనూ ఉంటుంది, సృష్టిలో ఉంటుంది, స్థితిలో ఉంటుంది, అన్ని కాలాల్లోనూ చైతన్యం ఉంటుంది. కానీ ఈ ఈ ప్రపంచం, జాగ్రత్త ప్రపంచం మాత్రం అన్ని కాలాల్లోనూ ఉండదు. ప్రళయ కాలంలో అది అవ్యక్తంగా మారిపోతుంది. కాబట్టి ఈ చైతన్యము సత్యము, జాగ్రత్త ప్రపంచము మిథ్య, వచ్చిపోయేది. మనకి 3 అవస్థలు ఉన్నాయి: జాగ్రత్త అవస్థ, స్వప్నావస్థ, సుషుప్తి అవస్థ. జాగ్రత్త అవస్థలో ఉంటుంది, కానీ స్వప్నావస్థలోకి వెళ్ళేసరికి స్వప్న ప్రపంచం వచ్చేస్తుంది మళ్ళీ. ఇక సుషుప్తి అవస్థలో జాగ్రత్త ప్రపంచము, స్వప్న ప్రపంచం రెండు కనుమరుగైపోతాయి. కాబట్టి ఈ ప్రపంచము, జాగ్రత్త ప్రపంచము మిథ్య, చైతన్యము సత్యము. అసంగము. అసంగం అంటే ఇక్కడ జరిగేటటువంటి వ్యవహారము, ఇక్కడ ఏది జరుగుతున్నా కూడా అది చైతన్యానికి చెందినది కాదు. చైతన్యాన్ని ప్రభావితం చేయలేవు. చైతన్యం అంటే ఆత్మ, ఆత్మని ప్రభావితం చేయలేవు. ఇక్కడ మనకి ఎటువంటి సుఖం కానీ, దుఃఖం కానీ, ఎటువంటి ఆందోళన కానీ, ఎటువంటి బాధాకరమైనటువంటి విషయం జరిగినా, ఆనందకరమైనటువంటి విషయం జరిగినా అదేది కూడా ఈ ఆత్మని ప్రభావితం చేయలేవు, ఆత్మకి చెందవు. ఆత్మ అసంగము. ఎందుకంటే ఆ స్థాయి భేదం ఉంది. ఇవన్నీ వ్యవహార సత్యము. జాగ్రత్త ప్రపంచము వ్యవహార సత్యము, ఆత్మ పారమార్థిక సత్యము. ఆ స్థాయి భేదం, ఆ సత్తా భేదం వల్ల ఈ ఆత్మ అసంగము. ఈ వ్యవహార సత్తా ఉండేదంతా కూడా పరతంత్రము, ఆత్మ స్వతంత్రము. కాబట్టి ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం అంతా కూడా ఆత్మకి సంబంధము లేదు. ఆత్మ అసంగము. ఈ ప్రపంచమంతా చైతన్యంలో ఉంది. దేశము, కాలము, వస్తువులు అన్నీ కూడా చైతన్యంలోనే ఉన్నాయి. కానీ ఆ చైతన్యం బయట వ్యవహారం చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది.
ఎలాగైతే జాగ్రత్త పురుషుల్లో స్వప్నం జరుగుతున్నప్పటికీ బయట జరుగుతున్నట్టుగా కనిపిస్తూ ఉంటుందో అదే మాదిరిగా చైతన్యంలోనే ఈ కాలము, దేశము, వస్తువులు అన్నీ ఉన్నాయి. కానీ ఇక్కడ వ్యవహారం అంతా బయట జరుగుతున్నట్టుగా మనకి అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ ఉండేటటువంటి ఏ వస్తువు కూడా ఈ చైతన్యానికి దాటి లేవు. ఎందుకంటే చైతన్యం సర్వగతము, సర్వవ్యాపకము. కాబట్టి ఈ చైతన్యంలోనే ఇదంతా జరుగుతోంది. మన కైవల్యోపనిషత్తులో వచ్చింది, మయేవ సకలం జాతం మయి సర్వం ప్రతిష్ఠితం మయి సర్వం లయం యాతి. అంటే ఇదంతా కూడా నా నుంచే వస్తుంది, నాలోనే స్థితమై ఉంది, నాలోనే లయమైపోతూ ఉంటుంది అని ఆ విధంగా ఆత్మ యొక్క అధిష్టానత్వాన్ని మనం చెప్పుకోవచ్చు. ఈ జాగ్రత్త పురుషుడు లేచినట్టయితే, ఆ స్వప్నంలోంచి లేచినట్టయితే స్వప్నం అంతా కూడా మటుమాయమైపోతుంది. అంటే స్వప్నంలో ఉండేటటువంటి వ్యవహారం ఏది కూడా ఇంకా నిలవదు. అప్పుడు ఆ స్వప్నంలో ఉండేటటువంటి అనేకత్వం పోయి ఒక్క జాగ్రత్త పురుషుడు ఒక్కడే ఉంటాడు. మరి రెండోది లేదు, స్వప్నంలో ఉండేటటువంటి ఏ వస్తువు లేదు. ఆ విధంగా ఎప్పుడైతే ఇక్కడ ఈ వ్యక్తి జాగ్రత్త ప్రపంచం అనేటటువంటి ఈ నిద్రలోంచి, ఈ రెండో స్వప్నంలోంచి మనకి వచ్చేటటువంటి స్వప్నం మొదటి స్వప్నం, ఈ జాగ్రత్త ప్రపంచం అనేది రెండో స్వప్నం, వేదాంత స్వప్నం. ఇది ఈ వేదాంత స్వప్నాన్ని ఎట్లా చెప్తారు అంటే, జాగ్రత్త పురుషుడు యొక్క అజ్ఞానమే నిద్ర. జాగ్రత్త పురుషుడు ఉన్నాడు అని తెలియకపోవడం వల్లే మనకు స్వప్నం ఏర్పడుతోంది, నిద్ర వస్తోంది. ఆ జాగ్రత్త పురుషుడు యొక్క జ్ఞానం ఎప్పుడైతే ఏర్పడిందో అప్పుడు నిద్రపోయింది. ఆ విధంగా ఇక్కడ వేదాంతం చెప్పేది ఏంటంటే, ఈ జాగ్రత్త ప్రపంచం, అక్కడ జాగ్రత్త పురుషుడు ఎలా ఉన్నాడో ఈ జాగ్రత్త ప్రపంచం ఇది మిథ్య. ఎందువల్ల మిథ్య అంటే, ఈ చైతన్యము ఆత్మ యొక్క అజ్ఞానం ఉన్నట్టయితే ఈ జాగ్రత్త ప్రపంచం ఉంటుంది. ఆత్మ యొక్క జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో ఈ జాగ్రత్త ప్రపంచం స్వప్న ప్రపంచంలాగా వీగిపోతుంది, అంటే మిథ్యగా తేలిపోతుంది. జాగ్రత్త ప్రపంచం అక్కడికి పారిపోదు, జాగ్రత్త ప్రపంచం మిథ్యగా వీగిపోతుంది. కాబట్టి మెలకువ రాగానే, అంటే ప్రబోధ సమయే అంటాడు. ప్రబోధ సమయం అంటే ఎప్పుడైతే ఈ ఆత్మ యొక్క జ్ఞానానికి మేల్కున్నాడో, ఈ ముముక్షువు, ఈ జిజ్ఞాసు మేల్కున్నాడో, అప్పుడు ఆ సమయంలో ఈ జాగ్రత్త ప్రపంచము లేదు. జాగ్రత్త ప్రపంచం లేదు అంటే అతనికి ఉన్నా కూడా లేనట్టే. ఎలాగైతే అద్దంలో వస్తువులు ఉన్నా కూడా లేనట్టే మనం పరిగణిస్తామో, ఆ వస్తువులో ఏది కూడా మనం తీసుకుని వాడుకోవడానికి లేదు. అక్కడ అనేక వస్తువులు, ఒక మిఠాయి దుకాణం కనిపిస్తుంది, అందులో ఏ మిఠాయి మీరు తినడానికి పనికిరాదు. అది కేవలం చూడ్డానికి పనికొస్తుంది తప్పితే నిజానికి అవి ఏవి మనకి ప్రయోజనాన్ని ఇవ్వవు. ఆ విధంగా ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా మిథ్యా వస్తువు అని ఆ సత్య వస్తువు ముందు ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో, ఆ ఆత్మజ్ఞానం కలిగిందో, ఆత్మజ్ఞానం కలిగిన ఉత్తర క్షణంలో ఇక్కడ ఈ ఉండేటటువంటి ఈ విషయం అంతా కూడా మనకి ఒక స్వప్నంలాగా తెలిసిపోతుంది. స్వప్నంగా తెలిసిపోయి ఈ స్వప్నం నుంచి మనం బయటికి వచ్చి ఆ సత్యంలో నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇది ఈ శ్లోకం యొక్క ముఖ్య అంశము. ఇందులో రెండు రకాలైనటువంటి నిద్రలు చెప్పబడ్డాయి. ఒక నిద్ర మనం పడుకున్నప్పుడు కలిగేటటువంటి నిద్ర, అది జాగ్రత్త పురుషుడి యొక్క అజ్ఞానం వల్ల కలుగుతోంది అని చెప్తున్నారు. జాగ్రత్త పురుషుడు, ఆ నిద్ర సమయంలో జాగ్రత్త పురుషుడు ఎవడో తెలియదు మనకి. జాగ్రత్త పురుషుడు లేడా అంటే ఉన్నాడు, కానీ జాగ్రత్త పురుషుడు లేని కారణం చేత, ఆ లేని కారణం చేత అంటే జాగ్రత్త పురుషుడు యొక్క అజ్ఞానం ఏర్పడడం వల్ల అక్కడ ఒక స్వప్న పురుషుడు ఏర్పడి, ఆ స్వప్న పురుషుడు ఆ స్వప్నంలో అంతా ఆ అనుభవాన్ని పొందుతూ స్వప్నం కొనసాగుతుంది.
అదే మాదిరిగా ఇక్కడ మనం ఆ చైతన్యం లేదా ఆత్మ యొక్క అజ్ఞానం వల్ల ఈ జాగ్రత్త ప్రపంచం నడుస్తోంది, ఈ స్వప్నం టూ నడుస్తోంది. ఎప్పుడైతే ఆత్మ యొక్క జ్ఞానం కలిగిందో, నిస్సంశయమైనటువంటి జ్ఞానం కలిగిందో, ప్రబోధ సమయే అంటే ఆ నిస్సంశయమైనటువంటి జ్ఞానం కలిగిన ఉత్తర క్షణంలో మనకి ఈ జాగ్రత్త ప్రపంచము లేదు. ఇది ఇక్కడ ఉండేటటువంటి విషయం. ఈ శ్లోకం అంతా వ్యాకరణపరంగా ఒకే వాక్యం. దాన్ని అర్థం చేసుకోవడానికి చిన్న చిన్న వాక్యాలుగా విడగొట్టి మన స్వామీజీ చెప్పారు. ఆ వాక్యాలు ఏమిటో చూద్దాం. జాగ్రత్ విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం అస్తి. ఈ జాగ్రత్త విశ్వం అంటే ఈ జాగ్రత్త ప్రపంచం ఈ అద్దంలో కనిపించేటటువంటి నగరం ఎలా ఉందో అలాగే ఉంది, నగరం మాదిరిగా ఉంది. అంటే అధిష్టానము, అసంగము, సత్యము, అద్వితీయము, ఈ అంశాలు దీనికి కూడా వర్తిస్తాయి అని. జాగ్రత్త విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం అస్తి. జాగ్రత్త విశ్వం దర్పణ దృశ్యమాన నగరి అంటే ఈ జాగ్రత్త ప్రపంచం అంతా అద్దంలో కనిపించేటటువంటి ఆ ప్రతిబింబ నగరం లాంటిది అంటున్నాడు. జాగ్రత్త విశ్వం నిజాంతర్గతం స్వప్న విశ్వం ఇవ అస్తి. రెండవ ఉదాహరణ, ఈ జాగ్రత్త ప్రపంచం ఎలా ఉందిట, ఈ స్వప్న ప్రపంచం, ఈ మనసులో ఉండేటటువంటి స్వప్న ప్రపంచంలాగా ఉన్నది. అంటే అది కూడా మిథ్య. జాగ్రత్త విశ్వం ఆత్మని పశ్యతి. ఈ జాగ్రత్త విశ్వం ఎక్కడుంది? ఆత్మలో ఉంది. ఆత్మను దాటి ఎదిపోదు. ఎలాగైతే మనసులో స్వప్న విశ్వం ఉందో ఆ విధంగా జాగ్రత్త విశ్వం ఆత్మలో ఉంది. నిజాంతర్గత స్వప్న విశ్వం బహిః ఉద్భూతం ఇవ అస్తి. ఈ మనసులో ఉండేటటువంటి ఈ స్వప్న విశ్వం బయట ఉన్నట్టుగా కనిపిస్తోంది. అదే మాదిరిగా నిజాంతర్గత జాగ్రత్త విశ్వం అపి అవిద్యయా నిద్రయా మాయయా బహిః ఉద్భూతం ఇవ అస్తి. అంటే స్వప్నానికి ఒక శక్తి ఉంది. అది లోపల జరుగుతున్నటువంటి ఆ స్వప్నాన్ని బయట జరుగుతున్నట్టుగా చూపించేటటువంటి ఆ మనసులో కలుగుతున్నటువంటి ఆ స్వప్నాన్ని బయట జరుగుతున్నట్టుగా భ్రాంతింపజేసేటటువంటి శక్తి ఆ స్వప్నానికి ఉంది. అలాగే మాయకి లేదా అవిద్యకి అటువంటి శక్తి ఉంది. అదేంటి? ఈ జాగ్రత్త ప్రపంచం అంతా ఆత్మలో జరుగుతోంది, కానీ ఆత్మ బయట ఉన్నట్టుగా, ఇదంతా బాహ్యంగా ఉన్నట్టుగా మనకి భ్రాంతి కలుగజేస్తోంది ఈ మాయ లేదా అవిద్య నిద్ర అంటాడు. అంటే నిద్ర నెంబర్ 2. నిద్ర నెంబర్ 1 మనకి కలిగేటటువంటి నిద్ర. నిద్ర నెంబర్ 2 వచ్చి వేదాంత నిద్ర. అది మాయ వల్ల జరుగుతూ ఉంటుంది. ఆ మాయ వల్ల ఈ జాగ్రత్త ప్రపంచం అనేటటువంటి ఈ స్వప్నము బయట జరుగుతుందా అన్నట్టుగా ఉంటుందిట. అయితే అది ఎప్పుడు పోతుంది? ఇది ఎప్పుడైతే జాగ్రత్త పురుషుడు లేచాడో అప్పుడు స్వప్నం మటుమాయం అయిపోతుంది కదా. అదే మాదిరిగా ఈ సాధకుడు ఎప్పుడైతే ఆత్మని తెలుసుకున్నాడో, ఆత్మను తెలుసుకున్న మరుక్షణం బయట భ్రాంతిజన్యంగా కనిపిస్తున్నటువంటి జాగ్రత్త ప్రపంచం అది ఆత్మలో ప్రవిలాపనం అయిపోతుంది, ఆత్మలో విలీనం అయిపోతుంది. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం. ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం అంటే ఈ ప్రపంచం అంతా ఉపశమనం అయిపోతుంది. ఉపశమనం ఎప్పుడైపోతుంది? ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం కలిగిందో, ఆత్మజ్ఞానం కలిగిన ఉత్తర క్షణంలో ఈ ప్రపంచం అంతా కూడా, ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా ఆత్మలో విలీనమైపోయింది. అంటే ఆయన యొక్క ఆలోచనలో ఇది లేదు.
అంటే సాక్షాత్ కురుతే అంటున్నాడు. సాక్షాత్ కురుతే అంటే అంతకుముందు అజ్ఞానం ఏర్పడింది, ఇప్పుడు ఆ జాగ్రత్త పురుషుడు మాత్రమే ఉన్నాడు. అంటే జాగ్రత్త పురుషుడు మాత్రమే ఉన్నాడు అంటే జాగ్రత్త పురుషుడి యొక్క జ్ఞానం ఎప్పుడైతే మీకు కలిగిందో, నేనే జాగ్రత్త పురుషుణ్ణి అని ఆ స్ఫురణ కలిగిందో, అప్పుడు ఈ స్వప్న ప్రపంచం మాయమైపోయింది. ఇప్పుడు నిద్ర లేచాక జాగ్రత్త పురుషుడిని చూశాడు అనే పదం వాడకూడదు. అలా చూశాడంటే స్వప్న పురుషుడు వేరు, జాగ్రత్త పురుషుడు వేరు. అక్కడ స్వప్నం ఉన్నప్పుడు కూడా జాగ్రత్త పురుషుడు ఉన్నాడు, స్వప్నం అయిపోయాక కూడా జాగ్రత్త పురుషుడు ఉన్నాడు. కాబట్టి జాగ్రత్త పురుషుణ్ణి చూశాము అని చెప్పడానికి లేదు, జాగ్రత్త పురుషుణ్ణి తెలుసుకున్నాము అని చెప్పడానికి లేదు. జాగ్రత్త పురుషుడు ఎప్పుడైతే ఆ నిద్ర లేవగానే జాగ్రత్త పురుషుడు తప్పితే ఈ అన్యమైనటువంటి స్వప్నం అంతా మటుమాయం అయిపోయిందో, ఆ విధంగా ఆ ఆత్మ యొక్క జ్ఞానం ఎప్పుడు కలిగిందో అప్పుడు ఈ ప్రపంచోపశమం, ప్రపంచం అంతా కూడా ఉపశమం అయిపోయింది. శాంతం శివం అద్వైతం సాక్షాత్ కురుతే. సాక్షాత్ కురుతే అంటే సాక్షాత్కారం, దీన్నే సాక్షాత్కారం అంటారు. ఈ సాక్షాత్కారం అంటే ఆత్మ యొక్క జ్ఞానంలో ఈ నిద్ర నుంచి బయటపడ్డాడు. ఎప్పుడైతే మన నిద్ర నుంచి బయటపడినప్పుడు ఆ స్వప్నం మాయమైందో, అదే మాదిరిగా ఈ వేదాంత నిద్ర అంటే ఈ కనిపించేటటువంటి జాగ్రత్త ప్రపంచం అంతా కూడా నిద్రా నెంబర్ 2. ఆ నిద్రా నెంబర్ 2 పోవాలంటే ఏం చేయాలి? ఆత్మ అజ్ఞానం వల్ల ఈ నిద్రా నెంబర్ 2 జరుగుతోంది. ఆత్మ జ్ఞానం ఎప్పుడైతే జరిగిందో ఇక్కడ ఈ రకమైనటువంటి ఈ అజ్ఞానం తొలగిపోయి ఇదంతా కూడా ఆత్మే, ఆత్మ వినా మరొకటి లేదు అనేటటువంటి విషయం మనకి బాగా బోధపడుతుంది. ప్రబోధ సమయే ఎప్పుడైతే మెలుగు వచ్చిందో సుప్త పురుష స్వాత్మానం అద్వయం ఏవ సాక్షాత్ కురుతే. యహ అంటే సుప్త పురుష, ఆ నిద్రిస్తున్నటువంటి ఆ పురుషుడు అంటే అజ్ఞానంలో ఉండేటటువంటి ఆ మాయలో ఉండేటటువంటి ఆ పురుషుడు స్వాత్మానం, స్వాత్మానం అంటే తన ఆత్మని అద్వయం, అదొక్కటే ఉంది మరొకటి లేదు, తదన్యమంతా కూడా మిథ్య, అద్వయం ఏవా, ఇదంతా మిథ్య మాత్రమే, ఉన్నది ఆత్మ ఒకటే. సాక్షాత్ కురుతే అంటే ఆ సాక్షాత్కారం జరుగుతుంది. సాక్షాత్కారం జరుగుతుంది అంటే మనకి ఎదురుగుండా వచ్చి ఆత్మ నిలబడి హలో అని పలకరిస్తుంది అలాగే అనుకోకూడదు. ఎప్పుడైతే ఆత్మ యొక్క స్ఫురణ కలిగిందో ఆ ఉత్తర క్షణం ఈ ప్రపంచం మటుమాయం అయిపోయింది అని చెప్తున్నాడు. ఈ శ్లోకం చూద్దాం ఒకసారి. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం నిజాంతర్గతం. విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం. ఈ కనిపించేటటువంటి విశ్వము ఒక అద్దంలో కనిపించేటటువంటి నగరం లాంటిది. ఈ విశ్వం అని చెప్పుకునే జాగ్రత్త విశ్వం అని చెప్తున్నారు స్వామీజీ. జాగ్రత్త విశ్వం దర్పణ దృశ్యమాన నగరి తుల్యం అస్థి, అస్థి కలుపుకున్నాం మనం. తర్వాత నిజాంతర్గతం పశ్యన్ ఆత్మని అంటున్నాడు. నిజాంతర్గతం పశ్యని ఆత్మని అంటే నిజాంతర్గతం విశ్వం. నిజాంతర్గతం అంటే లోపల ఉంది అది. ఎక్కడ ఈ ఇంకా ఇదేమో ఆ దర్పణంతో అయిపోయింది. ఇది నిజాంతర్గతం అనేది ఈ స్వప్నంలోకి వచ్చాడు. స్వప్నంలో ఈ కళ లోపల జరుగుతూ ఉంటుంది. కళ జరుగుతున్నంతసేపు బయట జరుగుతుందా అన్నట్టుగా ఉంటుంది. అది నిజాంతర్గతం అంటే. పశ్యన్ ఆత్మని మాయయ బహిః ఇవ ఉద్భూతం యదా నిద్రయా. ఈ ఆత్మలో కూడా ఇదిగో ఈ విశ్వమంతా కూడా ఒక స్వప్నం ఎలా జరుగుతుందో ఆ విధంగా ఇక్కడ వ్యవహారం అంతా ఆత్మలో జరుగుతుంది. మనసులో ఎట్లా ఈ నిద్ర 1 జరుగుతుందో అట్లా ఆత్మలో ఈ
బాహ్యమైనటువంటి ప్రపంచము, ఈ జాగ్రత్త ప్రపంచం అనేటటువంటి ఇక్కడ ఉండేటటువంటి వ్యవహారం అనేటటువంటి నిద్ర నెంబర్ 2 ఇది ఆత్మలో జరుగుతోంది. అది బయట జరుగుతున్నట్టుగా ఉంది అంటుంది. బహిహి ఉద్భూతం ఇవ అంటున్నాడు. యథా నిద్రయ, మన పడుకున్నప్పుడు ఎలాగా జరుగుతుందో స్వప్నం, ఆ మాదిరిగా ఇది బయట జరుగుతున్నట్టుగా ఉంది. ఇక్కడ యథా నిద్రయా బదులు యథా మాయయా అని చెప్పాలి. ఇక్కడ నిద్ర బదులు మాయ. ఆ మాయ వల్ల ఆత్మలో జరుగుతున్న విషయం బయట జరుగుతుంది అన్నట్టుగా కనిపిస్తుంది. యస్ సాక్షాత్ కురుతే ప్రబోధ సమయే స్వాత్మానమేవాద్వయం. యహ అంటే సుప్త పురుష ప్రబోధ సమయే మెలుకున్నప్పుడు స్వాత్మానం అద్వయం. స్వాత్మానం అద్వయం అంటే ఆ ఆత్మని, తన యొక్క నిజస్వరూపాన్ని, అద్వయమైనటువంటి ఆ స్వరూపాన్ని సాక్షాత్కృతి అంటే ఆ ఆత్మ యొక్క స్ఫురణ, ఆత్మ యొక్క నిజత్వాన్ని తెలుసుకున్నాడు. ఆత్మ తప్పితే మరొకటి లేదు, ఆత్మకి అన్యంగా మరొకటి లేదు అని ఆ సత్యంలో నిలబడ్డాడు. ఎప్పుడైతే సత్యంలో నిలబడ్డాడో ప్రపంచం ఎదురుగుండా ఉంది కానీ లేనట్టే. ఇది దీంట్లో ఉండేటటువంటి వ్యవహారం. మనకి ఈ 4 మహావాక్యాల్లో తత్వమసి అనేటటువంటి మహావాక్యం చాలా ప్రసిద్ధి చెందినటువంటి మహావాక్యం. ఆ తత్వమసి మహావాక్యంలో జీవుడి గురించి చెప్పేటటువంటి పదం త్వం పదార్థం. పదస్య అర్థం పదార్థం, త్వం పదస్య అర్థం త్వం పదార్థం. అట్లాగే పరమాత్మని తత్ అంటాడు. తత్ అంటే అది అని, అది ఏదైనా కావచ్చు కానీ వేదాంతపరంగా తత్ అంటే పరమాత్మని. తత్పదార్థ, తత్పదార్థం అంటే తత్పదార్థ అర్థం, అది తత్పదార్థం. అసి పదార్థం, అసి పదార్థం అంటే ఆ రెండింటినీ, అసి పద అర్థం, ఆ రెండింటినీ కలిపి చెప్పేది అసి పద అర్థం. ఈ విధంగా మనకి తత్వమసి అనేటటువంటి వాక్యాల్ని మొదటి 3 శ్లోకాల్లో ఆ భగవత్పాదులు మనకి అందిస్తున్నారు. ఈ శ్లోకం ఆత్మ గురించి చెప్తూ, ఆత్మ ఎప్పుడైతే ఆత్మ యొక్క స్ఫురణ, ఆత్మ యొక్క జ్ఞానం లభించిందో, ఆత్మ యొక్క అజ్ఞానమే ఈ ప్రపంచం, ఈ నిద్ర నెంబర్ 2. ఆత్మ యొక్క జ్ఞానం మనకి ఆ ఆత్మ యొక్క సత్యత్వంలో నిలబడేటటువంటి, ఆ ఆత్మనిష్టలో నిలబడేటటువంటి ఆ స్థితిని ఏర్పరుస్తుంది. ఎలాగైతే మనం మెలకుగా ప్రబోధ సమయ అన్నాడు. ప్రబోధ సమయ అంటే ఆ మెలకుగా ఉన్నప్పుడు స్వప్నం మటుమాయమైపోతుందో, స్వప్నంలో జరిగేటటువంటి వ్యవహారం అంతా కూడా చెదిరిపోతుందో, ఆ విధంగా ఇక్కడ వ్యవహారం నడుస్తూ ఉంటుంది. ఈ వ్యవహారం ఎక్కడికి పారిపోదు. ఈ వ్యవహారం నడుస్తున్నా కూడా వ్యవహారానికి అతీతంగా ఆ ఆత్మని మీరు దర్శించేటటువంటి అవకాశం ఉంటుంది. దర్శించే అంటే ఒక ఎదురుగుండా ఉండేటటువంటి వ్యక్తిలా కాదు, ఆ ఆత్మస్థితిలో నిలబడేటటువంటి అవకాశం మీకు ఏర్పడుతుంది. ఆ రియాలిటీలో మీరు నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. ఇన్ ద లివింగ్ రియాలిటీ అంటారు. ఆత్మని ఒక లివింగ్ రియాలిటీ కింద చేసుకునేటటువంటి అవకాశం మీకు కలుగుతుంది. ప్రబోధ సమయే అంటున్నాడు. ప్రబోధ సమయం అంటే వెన్ యూ ట్రాన్సెండ్, వెన్ యూ ఆ పారాడైమ్ షిఫ్ట్ ఎప్పుడైతే జరిగిందో, ఆ పారాడైమ్ షిఫ్ట్ జరిగిన తర్వాత మీకు ఈ ఆత్మ యొక్క ఆ స్థితిలో మరి అన్యమైనది లేదు అనే విషయం బాగా తెలిసి మీకు ఆనందం లభిస్తుంది. ఇది త్వం పదార్థాన్ని చెప్పేటటువంటి స్తోత్రం. ఈ శ్లోకం ద్వారా మనం సంక్షిప్తంగా తెలుసుకోవాల్సిన విషయాలు చూద్దాం. స్వప్న నగర దృష్టాంతం, దర్పణ నగర దృష్టాంతం అని 2 దృష్టాంతాలతోటి మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఆత్మ ఈ సర్వ జగత్తుకు అధిష్టానము. ఆత్మ అంటే నేనే ఈ సర్వ జగత్తుకి అధిష్టానము. రెండోది, ఆత్మనైన నేను సత్యము, తదన్యమంతా కూడా మిథ్య.
ఆత్మనైన నేను అసంగుడను. ఈ జగత్తులో ఏం జరుగుతున్నా కూడా ఆత్మనైన నాకు అది సంబంధించినవి కాదు. 4 ఆత్మ అద్వయము, అంటే స్వరూపతః నేను తప్పితే మరొకటి లేదు. ఆత్మ పరంగా చూసినట్టయితే ఆత్మ తప్పితే మరొకటి లేదు. ఇంకా మనస్సు కల్పించేటటువంటి నిద్ర, దాన్ని నిద్ర 1 అని చెప్పాం. మాయ కల్పించేటటువంటి నిద్ర, నిద్ర 2 అన్నాం. మనస్సు కల్పించే నిద్ర వల్ల మన మనస్సులో ఏర్పడేటటువంటి స్వప్నం, అంటే ఆ జాగ్రత్త పురుషుల్లో ఏర్పడేటటువంటి స్వప్నం బయట జరుగుతున్నట్టుగా భాషిస్తోంది, భ్రాంతి కలుగుతోంది. అదే మాదిరిగా నిద్ర 2 మాయ కల్పించేటటువంటిది, అవిద్యా నిద్ర. దానివల్ల ఆత్మలో ఏర్పడినటువంటి ఈ జాగ్రత్త ప్రపంచం బయట ఉన్నట్టుగా కనిపిస్తోంది. అంటే ఈ జాగ్రత్త ప్రపంచం ఆత్మనైన నాలోనే ఉన్నది, కానీ బయట కనిపిస్తోంది, బయట నాకు బయటగా ఉన్నట్టుగా కనిపిస్తోంది. మయేవ సకలం జాతం మై సర్వం ప్రతిష్ఠితం మై సర్వం లయం యాతి అని కైవల్యంలో చెప్పుకున్నాం. ఇంకొకటి, అసలు నిద్ర అంటే జాగ్రత్త పురుషుడి యొక్క అజ్ఞానము అని నిర్వచించుకున్నాం. జాగ్రత్త పురుషుడు ఎవరో తెలియకపోవడమే నిద్ర అంటే. ఆ స్వప్నం కంటున్న సమయంలో నేను పక్క మీద పడుకున్నటువంటి జాగ్రత్త పురుషుణ్ణి అనేటటువంటి స్ఫురణ మనకు ఉండదు. అందుకే అక్కడ జరుగుతున్నటువంటి విషయాలు అంత స్ఫుటంగా, ఆఖరుకు మన ప్రారంధాన్ని కూడా క్షయం చేసేంత శక్తివంతంగా ఉంటాయి. ఎప్పుడైతే సుప్త పురుషుడు లేచాడో ఆ జాగ్రత్త పురుషుడి యొక్క జ్ఞానం కలుగుతుంది. అప్పుడు స్వప్నం వీగిపోయింది, అది కల మాత్రమే, దాంట్లో ఏమాత్రం నిజం లేదు అని తేలిపోయింది. ఇది నిద్ర 1కి సంబంధించినటువంటి విషయం. అదే మాదిరిగా నిద్ర 2 అంటే మాయ కల్పించేటటువంటి నిద్ర. దాంట్లో ఎప్పుడైతే నేను ఆత్మను అనేటటువంటి నిర్ధారణ జరిగిందో, ఆ నిజత్వంలో నిలబడ్డానో, ఆ సత్యత్వంలో నెలకొని ఉన్నానో, అప్పుడు ఈ జాగ్రత్త ప్రపంచం అంతా కూడా వీగిపోతుంది. వీగిపోతుంది అంటే ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోదు. జాగ్రత్త ప్రపంచం ఉంటుంది, కానీ ఉన్నా లేనట్టే. సుప్తపురుషుడు లేచినప్పుడు ఏమవుతోంది? సుప్తపురుషుడు జాగ్రత్త పురుషుడిని చూశాడా అంటే సరికాదు. సుప్తపురుషుడు జాగ్రత్త పురుషుడిని కలుసుకున్నాడా అన్నా కూడా సరికాదు. సుప్తపురుషుడు జాగ్రత్త పురుషుడిగా మారాడా అన్నా కూడా తప్పే. అయితే అక్కడ ఏమవుతోంది అని పరిశీలించినట్టయితే, నిద్ర అంటే జాగ్రత్త పురుషుడి యొక్క అజ్ఞానము అని చెప్పుకున్నాం. నిద్రలోంచి లేవడం, మెలకు రావడం అంటే జాగ్రత్త పురుషుడి యొక్క జ్ఞానం కలగడం. అలాగే ఎప్పుడైతే ఈ ఆత్మజ్ఞానం జీర్ణమైందో, ఆత్మజ్ఞానంలో నెలకొని ఉన్నామో, అప్పుడు మనకి సాక్షాత్కారము, ఆత్మ యొక్క సాక్షాత్కారం దొరుకుతుందన్నాడు. సాక్షాత్కురుతే ప్రబోధ సమయే సాక్షాత్కురుతే అంటున్నాడు. ప్రబోధ సమయే సాక్షాత్కురుతే అంటే అక్కడ ఆ ఆత్మ దర్శనం ఇవ్వదు, ఆత్మ మిమ్మల్ని కలుసుకోదు, ఆత్మగా మీరు మారరు. నిజానికి మీ స్వస్థితి, మీ యొక్క నిజమైనటువంటి స్వరూపము ఆత్మ మాత్రమే. ఈ విషయం నిస్సంకోచంగా, నిర్ణయాత్మకంగా తెలుస్తుంది. ఎప్పుడైతే ఆ సత్య నిష్టలో ఉన్నారో అప్పుడు ఈ ప్రపంచం ఉన్నా కూడా దీని నుంచి వచ్చేటటువంటి ఒడిదుడుకులు కానీ, దీని నుంచి వచ్చేటటువంటి దుఃఖం కానీ మిమ్మల్ని బాధించవు. ఇది ఈ శ్లోకంలో ఉన్నటువంటి సారము.
ఇక ముందు క్లాస్లో మళ్ళీ కొన్ని విషయాలు తెలుసుకుందాం. స్వస్తి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.